40 సంవత్సరాలుగా ఆధీనంలో ఉన్న రైతువారీ భూమిని కొంతమంది ఆక్రమణకు పాల్పడితే వారికి కొమ్ము కాస్తున్న వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీపై ఎమ్మెల్యేపై బురద జల్లుతున్నారని ఏఎంసీ మాజీ చైర్మన్ కమ్మిపల్లి శ్రీనివాసరావు అన్నారు. సర్వే నెంబర్ 186తో 1907లోనే తయారైన ఆర్ఎస్ఆర్ రిజిస్టర్లో రైతులకు సంబంధించిన భూమిగా నమోదై ఉందని తెలిపారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ భూమికి సంబంధించిన వివరాలను కమ్మిపల్లి శ్రీనివాసరావు వివరించారు. 40 సంవత్సరాలుగా రైతు ఆధీనంలో ఉన్న భూమిని 2009లో కొందరు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించారన్నారు. ఈ స్థలానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేకపోయినా కార్మిక నగర్లో ఇళ్లు కూర్చిన వారికి టీడీపీకి సంబంధం ఉందని అసత్యాలు మాట్లాడుతున్నారని చెప్పారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నిజానిజాలు తెలుసుకుని వార్తలు అందిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో ఈ భూమికి సంబంధించిన ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని, అసలు తహసీల్దార్ కార్యాలయానికి సంబంధం లేదని ప్రకటించారని, అందువలన సదరు యజమానులకు సంబంధించిన భూమిని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీపై అసంబద్ధ ఆరోపణలు చేస్తే సహించేది లేదని వైసీపీ నాయకులను హెచ్చరించారు. కార్మిక నగర్లో ఇళ్లు పోయాయని అంటున్న ఆక్రమణదారుల్లో అర్హులకు ప్రభుత్వ పరంగా ఇంటి స్థల పట్టాలు మంజూరు చేయించి ఇళ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కరెంట్ ఇవ్వాలనుకుంటే అప్పుడు కార్పొరేటర్ ఆపాడని ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారు దీన్ని పట్టించుకోవటం లేదని చెప్పి మొన్న ఆరోపణలు చేయటం జరిగింది. ఇది ముక్తినోతులపాడు 186 సర్వే నెంబర్ అనేది మొట్టమొదటిగా ఇది ఆర్ఎస్ఆర్ కాపీ. 186 నెంబర్ అనేది అంటే ఈనాములు అనే భూములకు సంబంధించిన క్లాసిఫికేషన్లో రైతువారి ఈనాములు ఉంటాయి, సర్వీస్ ఈనాములు ఉంటాయి, దేవుడికి సంబంధించిన ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. రైతువారి ఈనాములు అంటే 1907 ఆర్ఎస్ఆర్ తయారైనప్పటికే ఆ రోజుకి ఈ రైతులు ఈ భూమి మీద ఉన్నట్టుగా ఆ రోజు ఆర్ఎస్ఆర్లో 186 సర్వే నెంబర్ ఉన్న 12 ఎకరాల 60 సెంట్లు, దానికి సంబంధించి ముక్తినూతలపాడు జగన్నాథం, వెంకట్రామయ్య, మరో 24 మంది రైతులు 1907 ఆర్ఎస్ఆర్ తయారు చేసే నాటికే వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది పూర్తిగా అట్లాగే దీని తర్వాత 1979-80లో అక్కడ ఒక ఇరిగేషన్ వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడ వాగు దువ్వటం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు దాన్ని సబ్ డివిజన్ చేశారు. ఆ క్రమంలో 186/1, 2, 3, 4, 5గా సబ్ డివిజన్లు అయినాయి. అందులో /2 అనేది 4 ఎకరాల 47 సెంట్లు. దీనికి సంబంధించి 4 ఎకరాల 47 సెంట్లు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాన్ని ఇప్పుడున్న క్యాన్సర్ హాస్పిటల్ ఉన్న వాగుని తవ్వటం జరిగింది. మిగతాదంతా కూడా రైతులకు సంబంధించిన భూమి. ముక్తినూతలపాడుకి చెందిన ముల్లూరు సూరయ్య, సోదనగుంట కోటయ్య అని వాళ్ళందరూ రకరకాల ఇప్పుడు దాదాపు వాళ్ళంతా ఎప్పుడో 70-80 ఏళ్ళ నాడే చనిపోయారు. వాళ్ళకు సంబంధించిన వారసులు వాళ్ళందరూ కూడా కొనసాగారు. ఆ తర్వాత కాలంలో 1986-85 ప్రాంతంలో దీన్ని లేఅవుట్గా వేసి ఈ ప్రాంతంలో ఆనాటి ముక్తినూతలపాడు సర్పంచ్ ఆయన 30 ఏళ్ళు సర్పంచ్గా చేశాడు. 1990 వరకు ఆయన సర్పంచ్గా ఉండటం జరిగింది. ఆయన చనిపోవటం కూడా జరిగింది. ఆయన టైంలో ఈ లేఅవుట్ని గ్రామ పంచాయతీ లేఅవుట్గా ఆ రోజు పర్మిషన్ ఇవ్వటం జరిగింది.
ఈ తర్వాత 1986 నుంచి అక్కడ అవన్నీ కూడా పట్టాలుగా వేసి అమ్ముకోవటం జరిగింది. ఇది ఒక రైతు ఈయనది సంబంధించి 1989లో ఇది పట్టాగా కొనటం జరిగింది. ఆ లేఅవుట్లోని ఒక ప్లాట్ని ఈ విధంగా 1989లో కొనటం జరిగింది. అయితే తర్వాత క్రమంలో మన 2019 ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రాంతంలో కొంతమంది కబ్జాకి ప్రయత్నించటం, ఒక 3-4 ప్లాట్లను ఆక్రమించుకుంటే వాళ్ళు దాన్ని ప్రతిఘటించటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం అట్లా జరిగింది. తర్వాత కోవిడ్ రావటం 20 తర్వాత దాదాపు 30 మంది ఓనర్లు వాళ్ళకి సంబంధించిన ప్లాట్లని ఆక్రమించుకోవటం జరిగింది. అయితే అప్పుడు దీని పక్కనే ఇప్పటి వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన చుండూరు రవిబాబు కూడా మా ఊరోళ్ళ దగ్గరనే కొంత పొలం ఉంటే ఆయన పొలాన్ని కూడా కబ్జా చేయటం జరిగింది. ఆయన కూడా సిట్కి రిపోర్ట్ ఇచ్చి ఆయన ఆస్తిని కాపాడుకోవటం, ఇప్పుడు ఇన్ఛార్జ్ చుండూరు రవి గారి కొన్న భూమిని కూడా ఆక్రమించడం జరిగింది. దాని పక్కనే అందులో ఉన్నవాళ్ళు కూడా ఈ సిట్ కేసులో వీళ్ళు కూడా కేసు పెడితే సిట్టు కేసు దర్యాప్తు చేసి వాళ్ళని రిమాండ్కి పంపడం కూడా జరిగింది. దాని తర్వాత దీనికి సంబంధించి 2022లో తహసీల్దార్ వారు ఏం చెప్పారంటే, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సదరు అర్జీదారుడు సర్వే నెంబర్ 186లో సంబంధిత అధికారుల నివేదికల ఆధారంగా 186/1A 99 సెంట్లు ప్రభుత్వ భూమి, 186/1A 1B2A 1 ఇదంతా కూడా పట్టా భూమిగా 186/2 వాగుగా ఉన్నదని ఎండార్స్మెంట్ ఇవ్వటం జరిగింది. ఎంఆర్ఓ గారు దాన్ని వాగుగా తవ్వారని చెప్పి ఆ ఎంఆర్ఓ గారు ఎండార్స్మెంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత అసలు ఈ పట్టాలు ఫేక్ పట్టాలు అనే దానికి 2012వ సంవత్సరంలో ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మండల రెవెన్యూ ఆఫీసర్ అనే పేరుని తహసీల్దార్గా మార్చడానికి మండల రెవెన్యూ ఆఫీసర్ అనే పేరుని 2012వ సంవత్సరంలో తహసీల్దార్గా మార్చిన జీవో, ప్రభుత్వ జీవో. అయితే 12లో తహసీల్దార్ వస్తే 9వ సంవత్సరంలోనే అప్పటి ఎంఆర్ఓ సంతకాలతోటి ఫోర్జరీ చేసి 2009 సంవత్సరం అప్పటి ఎంఆర్ఓ చిరంజీవి పేరుతోటి అతని పేరేంటి తెలుసుగా అక్రమంగా ఇవన్నీ పట్టాలు తయారు చేసి వీటిని తీసుకొని వచ్చి వాళ్ళంతా కూడా 40 ఏళ్ళ నాడు అప్పుడు 30-35 ఏళ్ల వయసులో ఉద్యోగాలు చేస్తానో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు 70-80 ఏళ్ల ముసలోళ్ళ మీదకి తీసుకొని వచ్చి వాళ్ళని అక్రమంగా వీళ్ళ పట్టాలన్నీ కూడా కబ్జా చేయటం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఫేక్ పట్టాలని చెప్పి వాళ్ళ ఇది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కాపీ, వాళ్ళ మీద సిట్లో వేసిన కేసు తాలూకు ఎఫ్ఐఆర్ కాపీ. తర్వాత సర్వేయర్ ఒంగోలు వారు ముక్తినోలపాడు సర్వే నెంబర్ 2024లో కూడా ఇది ఇచ్చారు. విచారించగా ఆ భూమిలో ఒక అర్జీదారుడు 18వ ప్లాట్ అతను అర్జీ పెట్టుకుంటే తనిఖీ చేయగా అర్జీదారు ప్లాట్తో పాటుగా సుమారు 30 ప్లాట్ల నందు కొనుగోలుదారులు కాకుండా ఇతరులు అక్రమంగా రేకుల షెడ్లు వేసుకుని ఉన్నారని వారిని విచారించగా వారు కూడా
తమకు డీకే పట్టాలు ఇచ్చారని తెలిపారు. తదుపరి ఈ కార్యాలయ రికార్డు పరిశీలించగా వారు సమర్పించిన డీకే పట్టా నెంబర్ 208/1415, 193/1418, 196/1418 ఈ విధంగా ఇట్లా ఇవన్నీ ఇప్పుడు నేను చూపించిన దొంగ పట్టాలన్నీ కూడా రాస్తూ ఈ కార్యాలయం నుండి జారీ కాలేదని తెలిసినది. కావున భూ ఆక్రమణ జరిగినదని నిర్ధారించటమైంది. కావున పై పరిస్థితుల దృష్ట్యా ముక్తోగులపాడు సర్వే నెంబర్ 186 నందు ప్రస్తుత అర్జీదారుడు కొన్ని ప్లాంట్లు అన్యాక్రాంతం జరిగినందున ఏపీ భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నివేదిక సమర్పించడమైందని తహసీల్దార్ వారు విన్నవించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా తహసీల్దార్ వారు డేట్ 2022లో కూడా ఇదంతా కూడా చూడండి, 186లో 186/1 ప్రభుత్వ భూమిగా ఉన్నదని, తర్వాత పట్టా భూమి ఈనాం అంటే సర్వీస్ ఈనాంకి రైతు వారి ఈనాంకి పట్టా భూమిగా దీన్ని చెందిద్ది, ఇది పూర్తిగా రైతులకు సంబంధించిందని చెప్పి కూడా ఇవ్వటం జరిగింది. మొన్న కూడా మళ్ళా తహసీల్దార్ వారు 2024లో కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా తర్వాత మొత్తం కూడా ఇది కంప్లీట్గా పట్టాదారులని వాళ్ళు 86 నుంచి కొనుక్కున్న డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా వాళ్ళు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు. ఇది 40 సంవత్సరాల చరిత్ర ఉన్నది. దీనికి సంబంధించి వాస్తవాలు ఇగాగా ఏదో ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది, కోట్లాది రూపాయలు చేతులు మారిని, ఇది ద్రోహం దుర్మార్గం అని చెప్పి ఇవన్నీ కూడా తెలుసుకొని మీడియా మిత్రులు కావచ్చు, లేదా రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలుగా ఎక్కడైనా సమస్య ఉంటే మనం వెళ్ళాలి, దాన్ని అడ్రస్ చేయటం ప్రతిపక్ష పాత్ర, దాన్ని మేము ఓకే. కానీ ఇవన్నీ కూడా ఒక్కసారిన ఎంఆర్ఓ గారిని కానీ ఆర్డీఓ గారిని కానీ విచారించి ఇది వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకొని దీన్ని ముందుకెళ్ళాలని చెప్పి కూడా, అట్లాగే రాజకీయాల కోసం అసత్యమైన ప్రచారాలు చేయొద్దని చెప్పి కూడా నేను వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఒక వ్యక్తుల్ని పేరుతోటి చెప్పేటప్పుడు వాళ్ళకి ఎంత బాధ కలిగిద్దో కూడా ఒక్కసారి అర్థం చేసుకొని ఒక పేరు రాసేటప్పుడు కంపల్సరీగా దాన్ని నిజమా కాదని చెప్పి తెలుసుకోవాలని బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ, జరిపినప్పుడు మేము ఇవన్నీ కాగితాలన్నీ కూడా సేకరించి మీకు దీంట్లో హక్కు రాదు, మిమ్మల్ని ఎవరు మోసం చేశారు, మీకు అన్యాయంగా ఈ 10,000 20,000 ఎంతో డబ్బులు తీసుకుని అమ్మారమ్మా, వీటికి మీకు రాదు, మీరు అర్హులైన వాళ్ళందరికి కూడా ఎమ్మెల్యే గారి ద్వారా మేము రాబోయే రోజుల్లో పట్టాలు ఇప్పిస్తామని చెప్పి కూడా మేము ప్రామిస్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మీకు పట్టాలు ఇప్పించి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళు అక్రమంగా ప్రవేశించారు, వీళ్ళు అక్రమంగా సక్రమంగానో, ఇప్పుడు వాళ్ళు దీన్ని ప్రైవేట్ ఆస్తిని కాపాడుకోవటం అనేది వాళ్ళకి మధ్య జరిగిన విషయం. ఇది తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే గారికి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఏమైనా సంబంధం ఉందా? పట్టాలు చూపించే కదా అసలు కాదమ్మా, దొంగ పట్టాలని చెప్పి దొంగ పట్టాలుగా నిర్ధారించారు, ఎక్కడ ఇవ్వలేదు. వీళ్ళు ఫేక్ పట్టాలతోటి అక్రమంగా కొంతమంది తయారు చేయించి తెలియని అమాయకుల్ని పేద ప్రజల్ని 50,000కో 1,00,000కో 10,000కో 20,000కో అమ్మించి వాళ్ళని అన్యాయం చేశారు. ఈ మధ్యలో ఉన్న ఇప్పుడు నేను చూపించా కదమ్మా ఫేక్ పట్టాలని చదివేనా, ఎంఆర్ఓ గారు కాదమ్మా, ఎవరైనా అసలు ఎక్కడా లేదు. 4 ఎకరాల 47 సెంట్లు అనేది భూమి మీద లేదు, అది వాగులో ఉన్నది. భూమి మీద 4 ఎకరాల 47 సెంట్లు అనేది లేదు, దాన్ని ఆల్రెడీ తవ్వారు, వాగు తవ్వేశారు, దానికోసమే ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. అది జరిగి 45 ఏళ్ళ అవతల, వీళ్ళు కొనుక్కున్న 47 సంవత్సరాల తర్వాత పైన అయింది. ఈ ఇన్సిడెంట్ జరిగింది 2019 నుంచి. ఇక్కడ వసతులు లేనందువలన వీళ్ళు అక్కడ ఇళ్ళు వేసుకోవడానికి అక్కడ సరైన వసతులు ఈ రోజుకి కూడా సరిగా లేనందువలన
ఇంకా వెళ్ళలేకపోయారు. వాస్తవంగా ఆ కాలనీ వచ్చింది తప్పితే కాలనీ వెనక ఇప్పటికి కూడా అవన్నీ కూడా ముక్తరోతులు పాడు చెందిన రైతులు సొంత ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు అవన్నీ రియల్ ఎస్టేట్గా అమ్ముకొని పొలాలుగా ఉన్నాయి. అదే చెప్పే కదా, దీంట్లోనే భాగంగానే వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి కూడా ఆక్రమించారు అనేది కూడా మీకు అందరికి కూడా మీరు దాన్ని క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు ఏదైతే 186 సర్వే నెంబర్ గురించి పూర్తిగా దాంట్లో జరిగిన పరిస్థితుల మీద అన్న కామపడి శ్రీనివాసరావు గారు మీడియా సోదరులు వివరించారు. ప్రస్తుతం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన కానించి పెద్దగా పని లేదు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రలో చాలా పనులు ఉంటాయి. వాళ్ళకేం మేము అవకాశం ఇట్లేదు, వాళ్ళకేం పని లేక వెళ్ళేసి కొంతమంది కష్టపడి దాదాపు 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కొనుక్కున్న భూములు గవర్నమెంటు వీళ్ళది పట్టా భూమి అని చెప్పని వీళ్ళే భూ యజమానులు అని చెప్పి ఇచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ హయాంలో వాళ్ళ నాయకుడు అక్కడ ఉన్నాడు. ఈ దొంగ పట్టాలు పుట్టించి వాడు అక్కడ పేదవారు ఏదో పని పాటు చేసుకుని ఆశపడి మనకు ఉండడానికి ఒక నివేశనం ఏర్పడిద్దని చెప్పని పాప ఆశతోటి అక్కడ పెట్టి కొనుక్కొని దొంగ పట్టాలు కొనుక్కొని చిన్న షెడ్లు వేసుకొని ఉంటుంటే జరిగింది అన్యాయం. వాళ్ళకి చేసింది మీ పార్టీ వాళ్ళు. మీరు కాపాడాల్సింది వాళ్ళని. మీ పార్టీలో మీ పార్టీ ద్వారా అన్యాయం అయిన వాళ్ళని మీరు వాళ్ళని చేయాల్సింది పోయి వాళ్ళు వస్తే మా ఎమ్మెల్యే జనార్దన్ గారి దగ్గరికి వస్తే ఆయన వెరీ క్లియర్గా చెప్పాడు, అమ్మా మీకు దీంట్లో నేను న్యాయం చేరుస్తానమ్మా, మీకు వేరే దగ్గర కూడా మీకు స్థలాలు ఇస్తానని చెప్పన్నారు. వాళ్ళు వస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, అయిపోయింది. అంతా అయిపోయినాక ఇప్పుడు పోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళు లబ్ధి పొందామనే ఉద్దేశంతో పోతే మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ఈ ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించిన స్థలంలో మీకేమీ ఉపయోగం ఉండదు, మైలేజ్ రాదు. ఒకటి చేయండి, మీ ప్రభుత్వ హయాంలో ఏదైతే గత శాసనసభ్యుడిగా ఉన్న అతను అయితేనేమి ఈ ప్రభుత్వం 2019 నుంచి 2024 దాకా ఒంగోలు నగరంలో చాలా కబ్జాలు చేసింది. దాని ద్వారా చాలామంది బాధితులు ఉన్నారు. దాని మీద వెళ్ళండి, వాళ్ళకు న్యాయం చేసే విధంగా పోరాటం చేయండి, మీకు మంచి మైలేజ్ వస్తుందని చెప్పని హితవు పలుకుతా ఉన్నాను. ఇంకొకటి కూడా మీడియా మిత్రులు చెప్తున్నాను, మనకి ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, మనకేదో మీడియా చేతిలో ఉందని తంబులైన్స్ వేరేగా పెట్టి ఆ తంబులైన్స్ ద్వారా ప్రజల్లో అతని క్యారెక్టర్ అయితే డ్యామేజ్ అయ్యేది ఒకసారి ఆలోచించుకోండి. మీకు నిజంగా వాస్తవంగా మీడియా పాత్ర ఉండదు కాబట్టి వాస్తవాలు తెలుసుకోవాలి ఏం జరిగిందని చెప్పని. అతను మాట్లాడిన మాటలు అతను కూడా ఏం చెబుతున్నాడు, అక్కడున్న వాళ్ళు అంటున్నారు పలానా వాళ్ళ పాత్ర ఉందని, పలానా అతను 9 పట్టాలు అడిగాడని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటున్నారని చెప్పని వాళ్ళు అన్నారు. దాన్ని మనం కూడా మీడియాలో యూట్యూబ్లోనే ఒక న్యూస్గా పెట్టేటప్పుడు దాన్ని కనుక్కొని అమ్మ ఎవరున్నారు ఏందని కనుక్కొని పెడితే బాగుంటుంది. వాస్తవంగా ఇది అసలు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేని అంశం. మేము కూడా ఎప్పుడైతే మీరు కొంతమంది మా పార్టీ నాయకుల పేర్లు పెట్టడం వల్ల మేము వచ్చి ఈ రోజున వాళ్ళ వైపు మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళకి నిజం వైపు నుంచున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బాధితులు ఎవరు ఉంటారో ప్రతిపక్షంలో కూడా అదే పని చేశాం, అధికారంలో కూడా బాధితుల వైపే మేము పోరాటం తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీడియా మిత్రులు ఈసారి ఏదైనా మంచి వార్తనిచ్చేటప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి కనుక్కొని వాళ్ళు చెప్పని క్యారెక్టర్ల గురించి కూడా తెలుసుకోవాలా. ఇప్పుడు కామపల్లి శ్రీనివాసరావు అనే పేరు పెట్టినప్పుడు ఆయన గురించి అసలు కనుక్కోండి. మీరు ఆయన ఏంది, ఆయన క్యారెక్టర్ ఏంది, ఎలాంటి వాడు అని చెప్పనేది కనుక్కొని మీరు ఎంక్వైరీ చేసుకొని చేస్తే బాగుంటుందని చెప్పని ఎత్తపడుతూ ఉన్నాను. దయచేసి ఆ పొరపాటు లేకుండా చూడండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏదైనా మీరు గత ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు అందరు మీడియా మిత్రులు, వాళ్ళు నాయకులు చేసిన తప్పులు ఉన్నాయి, వాటికి సంబంధించి వాళ్ళకి ఏదన్నా మీరు మంచి సమాచారం ఇస్తే వాళ్ళని వెళ్ళి అక్కడ యుద్ధం చేసుకోమనండి. మా తెలుగుదేశం పార్టీ మా కూటమి ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో అయితే ఇలాంటి ఎప్పుడు తప్పులు జరగవని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.